పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేశారు పోలీసులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. విచారణకు హాజరైన జైపాల్ యాదవ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మరికొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు పంపినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. ప్రస్తుతం సుష్మిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. సుష్మిత, విచారణ ఎలా సాగుతోంది? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మనం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి రాజకీయ నేతల ప్రమేయం ఉందని భావించడంతో ఇప్పటికే రెండో రాజకీయ నేతను కూడా విచారణకు పిలిచడం జరిగింది. ఇవాళ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే అయిన జైపాల్ యాదవ్ను కూడా ఇప్పుడు విచారణకు పిలిచినట్టు కూడా చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ సాగుతూ ఉంది. అయితే పూర్తిగా కూడా గేట్స్ అన్ని క్లోజ్ చేసి లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. లోపల విచారణ సాగుతున్నట్టుగా కూడా పోలీసు వర్గాలు అయితే చెబుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలక నిందితులు ఉన్నారో వారికి ఎవరైతే కాంటాక్ట్స్లో ఉన్నారో వారికి సంబంధించి రాజకీయ నేతల లిస్ట్ ప్రిపేర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో అందులో ఎవరెవరైతే కీలకంగా మాట్లాడారో ఆ రాజకీయ నేతలను కూడా పిలిచి వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. 2 రోజుల క్రితం కూడా ఎవరైతే నకరేకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా విచారణకు పిలవడం జరిగింది. అయితే ఏదైతే వేముల వీరేశానికి సంబంధించి తన అనుచరుల నెంబర్ను తిరుపతికి ఇవ్వడంతో కూడా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి రావాలని కూడా పోలీసులు చెప్పడంతో తన ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే తన విచారణ అయిపోవడం, తన బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇవాళ జైపాల్ యాదవ్ను కూడా పిలిచి దాదాపు అరగంట పాటు అవుతుంది. లోపల విచారణ సాగుతున్నట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. సో పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఎవరు నిందితులు ఉన్నప్పటికీ, రాజకీయ నేతల ప్రమేయం ఉన్నప్పటికీ వారిని ఎవరిని వదలమని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే రాజకీయ నేతలు ఎవరున్నప్పటికీ వారందరినీ కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇవాళ మరో మాజీ ఎమ్మెల్యేని కూడా పిలవడం జరిగింది. సో ఆ లోపల దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. సో ఇవి ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఎవరైనా కాంటాక్ట్స్ ఉన్నారా, లేకపోతే వారికి ఇన్ఫర్మేషన్ అందించారా, లేకపోతే వేరే నెంబర్స్ని అందించారా అనే కోణంలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ నిందితులకు సంబంధించి ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో తిరుపతన్న కానీ భుజంగరావు వీరందరికీ కొంతమంది నేతలు హెల్ప్ చేశారు, కొంతమంది నెంబర్స్ ఇచ్చారు అనే కోణంలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో పూర్తిగా ఓవరాల్గా ఎటువంటి దానిపైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేకి ఇంకా ఎటువంటి కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేది అయితే ప్రస్తుతానికి అయితే తెలియాల్సి ఉంది. అర్ధగంట పాటుగా కూడా జైపాల్ యాదవ్కి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా పూర్తి డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఎవరిని లోపలికి అనుమతించకుండా ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి పూర్తిగా ఇక్కడైతే నిఘాగా పక్కాగా అందరూ కూడా దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు అన్న కోణంలో విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా అయితే పూర్తిగా వివరాలు అయితే మనకు అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కార్తిక్, రైట్ సుష్మిత.